అంటే అది కార్యక్రమాలు నిర్వహించడం, కవిత గారు వెంటనే మాట్లాడడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు సార్? కవిత గారు ఆమె ఏది ఇష్టం ఉంటే ఆమె మాట్లాడదు. ఆమె మొత్తం తెలంగాణకే గుండు గుత్త నేనే తీసుకున్నాను అనుకుంటుంది. ఆమె రోల్ ఎంత ఉందో ఆమెకు తెలియాలి, మాకైతే ఏం తెలియదు. వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ ఫాదర్ చేయబట్టి ఆమె ఆ పార్టీలో ఉండి పనిచేసిందేమో. అంతకంటే కవిత గారి కంటే 100 రెట్లు ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆమె ఆ విధంగా అప్పుడు ఏదో మాట్లాడితే అది చెల్లుబాటు అయింది. మేము అది ఇష్టం ఉన్నట్టు నోరు బారేసుకుంటే అది మంచిది కాదు. పద్ధతి ప్రకారం ఎవరినైనా విమర్శిస్తున్నాము. అవునండి, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు తెలంగాణకు వద్దాం అనుకుంటున్నారు, మీ అంతకుముందు మీ అభిప్రాయాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు అభిప్రాయాలు న్యాచురల్గా యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు యునైటెడ్ ఏపీ కావాలనుకున్నాడు ఆయన. మనం తెలంగాణ కావాలనుకున్నాము, తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా మళ్ళీ కలవాలని అంటే మనం కోపానికి వద్దాము, అంతే కదా. మా తెలంగాణ మాది, ఇది ఆంధ్ర మీది. సరే, మీకేమన్నా మీ ఇంట్రెస్టెడ్ ఏమన్నా ఉంటే అంటే మీరు కూడా ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మీరు మాట్లాడడానికి ఎవరు నో అనరు. కానీ ఎప్పుడైనా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. రీజన్ ఇక్కడ వాటర్ షేరింగ్ లో ఇంకో దాంట్లో ఎక్కడో వస్తుంది. అంశాల మీద వచ్చినప్పుడు అది ఆయన రెండింటిని సమానంగా చూడలేడు. దానివల్ల వస్తుంది, కష్టం వస్తుందేమో. కానీ మనం ఆయన నువ్వు రానే రావద్దు అనేదానికి ఎవరికి హక్కు లేదు.